మీ అందరికీ పొద్దున్నే మరి నేను ఎప్పుడు చెప్తుంటా దానికి అనుగుణంగానే నేను కొంత పని చేసిన. ఇవాళ మీరు ఎందుకు ఓటేయాలి నీకు అని ఎవరైనా అడిగితే సిరిసిల్ల పట్టణంలో కానీ సిరిసిల్ల నియోజకవర్గంలో కానీ నేను మీకు చూపెట్టగలుగుతా, ఏమేమి పని చేసినా అని చెప్పగలుగుతా. సిరిసిల్లను జిల్లా చేసుకున్నాం, రోడ్లు మంచిగా చేసుకున్నాం, ఇంకా చేసుకునేది ఉండే కానీ దాదాపుగా 70-80% చేసుకున్నాం. అదేవిధంగా సిరిసిల్లను జిల్లా చేసుకున్న తర్వాత ఇక్కడికే మీరు కరీంనగర్ పోయే అవస్థ లేకుండా ఇక్కడనే కలెక్టర్ను తెచ్చుకున్నాం, ఇక్కడనే ఎస్పీని తెచ్చుకున్నాం. జిల్లా అధికారులందరి కోసం మీ సౌలత్ కోసం చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. దాంతోపాటు ముఖ్యంగా సిరిసిల్లలో ఉండే నేతన్నల కోసం, నేత కార్మికుల కోసం కేసీఆర్ గారిని ఒప్పించుకొని ఆయన ఆశీర్వాదంతో మొత్తం ఏదైనా కావచ్చు ఒక కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి హిందువులైతే బతుకమ్మ గవర్నమెంట్ హాస్పిటల్లో పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చుకున్నాం. ఆ కిట్లో కూడా ఒక చీర పెట్టి ఒకటి ఆ ఆడకూతురికి గౌరవం ఇచ్చినట్టు అయింది, ఒక కానుక ఇచ్చినట్టు అయింది. రెండోది సిరిసిల్లలో ఉండే నేతన్నకు బతుకు తెరువు ఇచ్చినట్టు అయింది. ఇదివరకు 7-8 వేలు సంపాదించే నేతన్న కేసీఆర్ వచ్చినాక 15,000 20,000 రూపాయలు సంపాదించుకునే ఒక అవకాశం, సంవత్సరానికి 8-9 నెలలు పని దొరికే ఒక అవకాశం మన ప్రభుత్వం వచ్చినాక ఉండే. సరిగ్గా 4.5 నెలల కిందట మీరేమో నన్ను ఆశీర్వదించారు, సిరిసిల్ల మళ్ళీ 5వ సారి గెలిపించింది. కానీ పక్క నియోజకవర్గమైన వేములవాడ కానీ యువతల పక్కన ఉండే మరి మానకొండూరు కానీ ఈ నియోజకవర్గాలలో అక్కడి ప్రజలు మరి కాంగ్రెస్ ఏదైతే మాటలు చెప్పిందో, అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో దానికి మోసపోయింది. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, నెలకు 2,500 వేస్తామన్నారు, ముసలోళ్ళు అయితే నెలకు 4,000 ఇస్తా అన్నారు. కేసీఆర్ ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తున్నారు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. రైతులకు రుణమాఫీ అన్నాడు, 2 లక్షల వరకు రుణం కట్టేస్తా, వెంటనే ఎంబడే కడతా, రాగానే డిసెంబర్ 9 నాడు సంతకమే పెడతా, అయిపోయి అన్నాడు. సిలిండర్ అన్నాడు, కరెంట్ అన్నాడు, ఒకటి కాదుగా మొత్తం మోసేతికి బెల్లం పెట్టిండు. మొత్తానికైతే ఓట్లు వేయించుకున్నాడు. ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన పార్టీ అభ్యర్థి గౌరవనీయులు వినోద్ అన్న గెలుపు కోసం మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. 4.5 నెలల కిందట, సరిగ్గా 4.5 నెలల కిందట ఆ రోజు సిరిసిల్లకు వచ్చి అమ్మ మీరు దయచేసి నాకు అవకాశం ఇవ్వండి, ఓటేయండి, ఈసారి 3వసారి మనం గెలిచినట్టయితే బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లా అయితే 200 రూపాయల పెన్షన్ని 2,000 చేసుకున్నామో, ఎట్లా అయితే బీడీ కార్మికులకు కూడా కొత్తగా గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్లు ఇచ్చుకున్నామో, ఎట్లా అయితే నేత కార్మికులకు బతుకు తెరువు కోసం 3,000 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన మరి బతుకమ్మ చీరల ఆర్డర్లు కానీ క్రిస్మస్ రంజాన్ చీరల ఆర్డర్లు కానీ ఇవన్నీ ఇచ్చుకున్నామో, అట్లాగే బ్రహ్మాండంగా చేసుకుందాం, ఇంకా బాగా చేసుకుందాం, సిరిసిల్ల పట్టణాన్ని కూడా బాగా చేసుకుందామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు మన్నించిండ్రు, మీరు దయదలిచి నాకు ఓటేసి గెలిపించిండ్రు. 5వసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. నేను ఎన్నికల్లో ఎన్నడూ ఈ 5 ఎలక్షన్లలో ఒక రూపాయి నోటు వంచలేదు, ఒక చుక్క మందు పోయలేదు. కానీ మీ ప్రేమ మీ దయతోనే గెలిచి నేను 5 సార్లు ఎమ్మెల్యేగా మీ ముంగట ఈరోజు నిలబడ్డా. నన్ను ఈరోజు ఏమన్నా నాకు ప్రపంచంలో గుర్తింపు ఉందంటే, దేశంలో గుర్తింపు ఉందంటే, లేదా రాష్ట్రంలో గుర్తింపు ఉందంటే అది మీ దయ, మీ ఆశీర్వాదం. ఎందుకంటే మీరు ఓటేస్తేనే నేను ఎమ్మెల్యే అయినా, మీరు ఓటేస్తేనే నాకు పదవి వచ్చింది, మీరు ఓటేస్తేనే నాకు గుర్తింపు వచ్చింది, నేనంటూ ఒక నున్నా అని తెలిసింది. అందుకే మొదటి నుంచి నా ఆలోచన ఏంటంటే సిరిసిల్ల రుణం తీర్చుకోవాలి. నాకు జన్మనిచ్చింది మా అమ్మ అయితే నాకు రాజకీయంగా జన్మనిచ్చిన గడ్డ సిరిసిల్ల కాబట్టి రుణం తీర్చుకోవాలన్న దాని మీదనే నేను ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటాను. అందులో భాగంగానే సిరిసిల్లను జిల్లా చేసుకున్నాం. జిల్లా అయినాక ఇదివరకు మనకు కరీంనగర్ పోయేది ఉండే, కలెక్టర్ కావాలంటే, ఎస్పీని కలవాలంటే, జిల్లా అధికారులను కలవాలంటే కరీంనగర్ పోయే అవసరం పడుతుండే. ఇప్పుడు అట్లా అవసరం లేకుండా మన జిల్లా మనమే చేసుకున్నాం, జిల్లా అధికారులందరినీ ఇక్కడే పెట్టుకున్నాం. దాంతోపాటు బ్రహ్మాండమైన కాలేజీలు తెచ్చుకున్నాం మన పిల్లల కోసం. జీవితంలో ఎవరు కూడా అనుకోలేదు, కళ్ళ కూడా ఎవరు అనుకోలేదు సిరిసిల్ల జిల్లా అవుతుందని, ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తుందని, మన పిల్లలు డాక్టర్లు చదువుకునే సౌలత్ మన సిరిసిల్లనే ఉంటుందని ఎవరు అనుకోలేదు. ఇంజనీరింగ్ చదువుకునేది ఇక్కడనే పెట్టుకున్నాం, నర్సింగ్ కాలేజ్ ఇక్కడనే పెట్టుకున్నాం, అదేవిధంగా వ్యవసాయ కాలేజ్ మన జిల్లాలలో పెట్టుకున్నాం. దాంతోపాటు సర్దాపూర్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పెట్టుకున్నాం.
ఒక పెద్ద పోలీస్ బటాలియన్ తెచ్చుకున్నాం. మొత్తంగా సిరిసిల్ల పట్టణం అనేది చూస్తే ఇదివరకు ఎవరైనా దబ్బన ఒక 5-6 ఏళ్ళు బయటికి పోయి వస్తే గుర్తుపట్ట రాకుండా కొత్తగా ఎవరైనా మీ చుట్టాలు వచ్చినా అరే మీ సిరిసిల్ల బాగా అయింది మంచిగా చేసుకున్నారు మీరు అనేటట్టు కొంత ముఖం తెలివి వచ్చేటట్టు మాత్రం కొంత పని చేసుకున్నాం 10 ఏళ్లలో. నా ఆలోచన ఏముందంటే ఈసారి కూడా ఖచ్చితంగా మీ దీవెనతోని కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు, తప్పకుండా ఇంకా చాలా పని చేయాలి అనే ఆలోచన నాకుండే. ఇంకా బాగా చేసుకోవాలి. మన నేతన్నల కోసం పెద్దూరు కాడ బ్రహ్మాండంగా నేత కార్మికులను ఆసాములు చేసేందుకు ఒక 400 కోట్ల రూపాయలతోని బ్రహ్మాండమైన షెడ్లు కట్టినాం. అవి కూడా ఇచ్చుకోవాల్సి ఉండే, అవన్నీ తయారైనాయి. ఇప్పుడు దురదృష్టవశాత్తు మరి మీరిక్కడ నాకు గెలిపించిన దురదృష్టవశాత్తు బయట వేరే నియోజకవర్గాలలో పక్కనుండే వేములవాడలో కానీ మానకొండూరులో కానీ ఇంకొకడ కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన కొన్ని హామీలు చూపెట్టిన అరిచేతిలో వైకుంఠం దానికి కొంతమంది మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు మోసపోయి ఓటేసిండ్రు. ఇక వాళ్ళు అన్ని ఫ్రీకి ఇస్తామన్నారు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, ఆడబిడ్డలకు నెలకు 2500 అన్నారు. ముసలోళ్ళు అయితే కేసీఆర్ ఒకరికే పింఛన్ ఇస్తాడు, నేను ఇద్దరికి ఇస్తా ఇంట్లో, ఆయన 2000 ఇస్తే నేను 4000 ఇస్తా అన్నాడు. అర్రాస్ పాట లెక్కనే 4000 ఇస్తా అన్నాడు. రైతులకు రుణమాఫీ అన్నాడు, నేతన్నలకు 365 రోజులు పని కల్పిస్తా అన్నాడు అని మొత్తానికి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి మోచేతికి బెల్లం పెట్టి ఓట్లు అయితే వేయించుకున్నారు. ఇక కొన్ని దగ్గరలో అయితే క్యాండిడేట్లు ఇక మీరు ఈసారి ఓటే అయిపోతే నేను చచ్చిపోతా అన్నారు. వేములవాడలనైతే నేను 4 సార్లు ఓడిపోయినా, ఇక మీరు ఇప్పుడన్నా ఈసారికి ఓటు అయిపోతే నేను నా కుటుంబంతో సహా నేను చచ్చిపోతా ఇంత అని చెప్పి భయపెట్టి మొత్తానికైతే ఓట్లు వేయించుకున్నారు. గెలిచిండ్రు, అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలనే అన్నీ అమలు చేస్తా అన్నారు. మరి ఇప్పటివరకు ఏం అమలైందో ఏం కాలేదో నాకంటే బాగా మీకే ఎరక. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో నాకు తెలిసి ఒకటే ఒకటి బస్సు. ఆ బస్సు కూడా తుస్సుమన్నది. ఎందుకంటే ఆ బస్సులు ఎక్కితే ఇలా గుద్దుకునుడు తనుకునుడు తప్ప ఏం లేదు. ఆడోళ్ళకి సీట్లు దొరుకుతలేమో, మొగోళ్ళేమో టికెట్ కొనుక్కొని తిట్టుకుంటాను. ఇది ఎక్కడ బాధరా నాయన. లేడీస్ ఏమో ఎక్కినాక చిన్నపిల్లలు ఉన్నోళ్ళు అవస్థ పడతాను, అది ఏడ సీటు దొరుకుతలేదు, ఏడ కూర్చోవాలని. బస్సులు పెంచింది లేదు. ఉన్న బస్సులలోనే మరి 40 మంది ఎక్కే కాడ 90 మందిని కూర్చోబెట్టి లేని పంచాయతీలు పెట్టి యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చింది. అది కాకుండా ఒక్కటి కూడా అమలు కాలే. కానీ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు. మొన్న ఇక్కడికి ముఖ్యమంత్రి వచ్చిండు రేవంత్ రెడ్డి, వచ్చి సిరిసిల్లలో చెప్తున్నాడు 6 గ్యారంటీలల్లో 5 అమలైపోయినాయి అంటుండు. మరి 5 అమలైనాయా కాలేదా మీరే నాకు చెప్పాలి దయచేసి. నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు ఆదిలాబాద్, ఆయన అయితే ఏమంటుండంటే నెలకు 2500 వేస్తున్నాం అందరి అకౌంట్లలో మా ఆడబిడ్డల ఖాతాలలో అంటుండు. పడుతున్నాయా? పడ్డాయా ఎవరికన్నా? మీరు అబద్ధం చెప్తున్నారు. కానీ రాహుల్ గాంధీ చెప్పినట్టే నిజమే చెప్తారు. మీరు బరాబర్ అబద్ధం చెప్తారు. ఒక్క అందరికీ మనకు సిరిసిల్లకి వేయరా వాళ్ళు? వేస్తున్నారు. మీరు పక్కా మీరు వేములవాడలు తెలుసుకోండి, వేరే కాడ తెలుసుకోండి. మొత్తం రాష్ట్రం అంతా వేసేస్తుండట, మనకు మాత్రం పడతలేవట. ఎట్లున్నాయంటే ఎంత దొంగ ముచ్చట్లు అంటే సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తే కనీసం ఈ వాట్సాప్ ప్రపంచంలో, ఈ డిజిటల్ ప్రపంచంలో ఒక్క నిమిషంలో దొరికిపోతాడు అని అబద్ధం చెప్తే. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పవట్రి. జరాగు నువ్వు ఆడమొత్తుకొని నీడు మొత్తుకుంటే ఎవరికి అర్థమవుతుంది? రావు. నేనేమంటున్నా అంటే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు సరిగ్గా 5 నెలల దాకా నేత కార్మికుల బతుకు తెరువు ఎన్ని ఇవ్వాలేంది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా సాంచలు బంద్ అయినాయి సిరిసిల్లలో, వాస్తవం అని చెప్పేది. ఇలా బతుకు తెరువు కోసం మళ్ళొక్కసారి అన్నమో రామచంద్ర అనే పరిస్థితి కేసీఆర్ బొంగనే వచ్చింది. తంగలపల్లి వాగు బ్రిడ్జ్ కింద కేసీఆర్ ఉన్న రోజులు నీళ్లుండే, ఇవాళ ఉన్నాయా? మొత్తం స్విచ్ చేస్తే బంద్ అయినట్టే బంద్ అయిపోయినాయి. మొత్తం నీళ్ళంతా వెనకపోయినాయి. ఆడిపోతే ఇది వరకు సముద్రం చూసినట్టు అనిపిస్తుండే. ముఖ్యమంత్రి అయినాక ఎట్లుండాలి? వేరే వాళ్ళ పట్ల హుందాగా ఉండాలి. అట్లనే నువ్వు ఏం చేస్తావో చెప్పాలి, ఏం చేయగలుగుతావో అది చేయాలి. అవేవి చేయకుండా కేసీఆర్ని తిట్టుడే. సిరిసిల్లకు వస్తే కేసీఆర్ తిట్టుడే, సిద్దిపేట పోతే కేసీఆర్ తిట్టుడే, జగిత్యాల పోతే తిట్టుడే, ఏడవైనా తిట్టుడు ఒకటే ఎత్తుకున్నాడు. 2 లక్షల రుణమాఫీ ఎంబడే నాకు ఓటేయండ్రి ఎంబడే డిసెంబర్ 9 అన్నాడు. మరి డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, మార్చి 9 వాయే, ఏప్రిల్ 9 వాయే, ఇప్పుడు మే 9 రానే వచ్చే. ఏమాయ మరి రుణమాఫీ అయిందా? 100 రోజులల్లా తులం బంగారం ఇస్తా అన్నాడు. లగ్గం చేసుకున్న ప్రతి ఒక్కరికి వచ్చిందా తులం బంగారం? ఆడపిల్లలకు 100 రోజులనే స్కూటీలు ఇస్తా అన్నాడు. వచ్చినాయా? ఇప్పుడు నిజంగా చెప్పారంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం 1,00,000 పెళ్లిలైన తెలంగాణలో అలా ప్రభుత్వం వచ్చినాక. మొన్న లగ్గాలు బాగానే ఒకటే రోజు ఏప్రిల్లో మార్చిలో 1,00,000 మందికి 1,00,000 తులాలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మా ఆడబిడ్డలకు నెలకు 4,000 రూపాయలు అన్నాడు. ముసలోళ్లకు
వాళ్లకు నెలకు ఇప్పటికీ 5 నెలలు 20,000 బాకీ ఉన్నాడు. ఆడబిడ్డలకు నెలకు 2,500 అన్నాడు, మీకు 12,500 రూపాయలు బాకీ ఉన్నాడు. ఈ మాట ఎందుకంటున్నా అంటే ఓట్లు వేయించుకునేటప్పుడేమో ఒక తీరుగా, ఓట్లు అయిపోయినాక ఇంకో తీరుగా అంటే ఇది పద్ధతి కాదు. మీరు ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాల తప్ప ఇష్టం వచ్చినట్టు మోసం చేస్తున్నారు, కరెక్ట్ కాదు. నేను మీ అందరికీ దయచేసి దండం పెట్టి చెప్పేది ఒకటే, మీ అందరికీ నాకెంత బాధ ఉందో మన గవర్నమెంట్ పోయిందని. నేను నిన్న హైదరాబాద్లో తిరిగిన రాత్రి అంతా, అక్కడ కూడా అడిగిన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుండనా లేదా అని. నేను మిమ్మల్ని కూడా ఒకటే అడుగుతున్నా, బలవంతం ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనుకునేటోళ్ళు ఒక్కసారి చేయలేవట్టు. కేసీఆర్ గారు ఆయన ఎజెండా అమలు కావాలంటే, ఆయన బ్రహ్మాండంగా మళ్ళీ మనకు సేవ చేయాలంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, మీరు యుద్ధం చేసే అవసరం లేదు, ఎవరిని తిట్టే అవసరం లేదు, ఎవరిని కొట్టే అవసరం లేదు, ఎవరితో పంచాయతీ పెట్టుకునే అవసరం అంతకంటే. ఇప్పుడు మీరు నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తారు, నాకు ఒక జోడీదారిని ఇయ్యండి, నాకు ఎంపీ కూడా జోడీదారి ఇయ్యండి, కారు గుర్తు కోటేయండి. కేసీఆర్ గారికి ఒక 10-12 ఎంపీలు ఇయ్యండి. ఇచ్చినట్టయితే 6 నెలల లోపల మళ్ళా తిరిగి కేసీఆర్ గారు రాష్ట్రంలో రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మళ్ళా మంచి రోజులు వస్తాయి, బరాబరి యాది పెట్టుకోండి. రెండో మాట, ఇక్కడ మన పోటీ నాకు తెలిసి అయితే కాంగ్రెస్ పార్టీతో లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయిన అభ్యర్థికి వచ్చి శాంతినగర్ చౌరస్తాలకు ఇట్లనే నిలబడ్డాడు అనుకో, కండువా కప్పుకోకుండా. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇక్కడ నిలబడ్డోళ్ళు ఒక్కళ్ళు కూడా గుర్తుపట్టరు ఆయన. పాపం పిల్లగాడు బస్సు కోసం ఎదురు చూస్తుండో ఏందో అనుకుంటాం తప్ప ఆడెవడో ఎవరికి తెలియదు. ఎవరో డమ్మిగానే తెచ్చిపెట్టారు ఇక్కడ బలవంతంగా రుద్దుడు తప్ప ఆయన ఎవడో ఎవరికి తెలియదు, గుర్తు కూడా పట్టరు. ఆయన ఎవరో ఉన్నాడు కాంగ్రెస్ ఆయన. కానీ బీజేపీ వాళ్ళతో మనకు పంచాయతీ ఉన్నది. ఇక బీజేపీ వాళ్ళ కథ ఏంది, వాళ్ళు ఒకటే నేర్చుకున్నారు. ఎందుకు వేయాలరా నీకు ఓటు అంటే, అక్షింతలు పంపిన ఇంటికి గుడి కట్టినా కాబట్టి నాకు ఓటేయాలి, ఇంకా ఇంకేం లేదు. అక్షింతలు పంపినా వచ్చినాయి అక్షింతలు అందరికీ. అవి అయోధ్యకి వెళ్ళాలి, ఆడికి వెళ్ళాలి. గిన్నె కంట్రోల్ బియ్యంలో పసుపు కలిపి పంపించారు లంగల్ వాళ్ళు, పచ్చి లంగల్. రేషన్ బియ్యంలో దొడ్డు బియ్యంలో ఆయన 4 పసుపు కలిపి మీకు పంపించారు. నేనేమంటున్నా అంటే వాళ్ళు కేవలం దేవుడి పేరు మీద బతుకుడు నేర్చుకున్నారు. ఏమన్నా అంటే దేవుని పేరు చెప్పాలి, ఓటు వేయించుకోవాలి, అవతల పడాలి, మళ్ళీ 5 ఏళ్ళుగా నడవదు. 5 ఏళ్ల కింద గెలిచిండు బండి సంజయ్, ఎప్పుడన్నా నచ్చిండా? సిరిసిల్లలో ఒక్క ఏరియాలో ఎప్పుడైనా ఎవరన్నా ఒకళ్ళ ముఖం చూసిరా ఆయనది? ఎన్నడు. ఇవాళ మళ్ళీ వచ్చిండు 5 ఏళ్ళకు, నాకే ఓటేయండి. ఎందుకు వేయాలి రయ్యా అంటే మేము గుడి కట్టినాం. మరి గుడి కట్టుడు ఒక్కటే లెక్క అయితే కేసీఆర్ కట్టలేదా యాదగిరిగుట్ట? బ్రహ్మాండమైన యాదగిరిగుట్ట కట్టలేదా? 4 ఏళ్ల కింద కట్టిండు, ఈరోజు కాదు, 4 ఏళ్ల కిందనే అద్భుతంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టిండు. ఎమ్లాడ రాజన్న గుడి మంచిగా చేయలేదా కేసీఆర్? ఇంకా చేసేది ఉండే, ఈ లోపలనే మన గవర్నమెంట్ పోయింది. నేనేమడుగుతున్నా మిమ్మల్ని అంటే, దయచేసి రాముడు శ్రీరాముడు అందరి వాడు, దేవుడు. రాముడేం బీజేపీ వాడు కాదు, ఆయన బీజేపీ ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు. బీజేపీ కోటెత్తే రాముని కేసినట్టు కాదు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎమ్లాడ రాజన్న ఎప్పుడు పుట్టిండు? ఎమ్లాడ రాజన్న ఎప్పుడు కట్టిరు గుడేది? మనం పుట్టక ముందే కట్టిరా లేదా? కొండగట్టు అంజన్న అది ఎప్పుడు, ఆలయం ఎప్పుడు కట్టిరు? ఎరకలేదు. సిరిసిల్లలో మార్కండేయ దేవాలయం ఎప్పుడు కట్టిరు? మార్కండేయుని గుడి మనం పుట్టక ముందే కట్టిరా? మరి బీజేపీ ఎప్పుడు పుట్టింది? 40 ఏళ్ళ కింద పుట్టింది. అంటే కొండగట్టు అంజన్న బీజేపీ కంటే ముందే ఎప్పటి నుంచో ఉన్నాడు. ఎమ్లాడ రాజన్న ఎప్పటి నుంచో ఉన్నాడు. మార్కండేయులు ఎప్పటి నుంచో ఉన్నాడు. దేవుళ్ళు బీజేపీతో రాలే, బీజేపీతో పోరు. బీజేపీ పార్టీ రేపు ఉన్నా పోయినా, ఓడిపోయినా గెలిచినా, పార్టీ ఖతమైపోయినా బంద్ అయినా దేవునికి ఏం కాదు. దేవుడు మంచిగానే ఉంటాడు, దేవుడు జోరుదారు ఉంటాడు. కానీ వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు ఉన్నారు, మీ ఇళ్ళల్లో పూజ చేయరా? బతుకమ్మ చేయరా? ఉగాది దసరా చేసుకోరా? పోచమ్మ మైసమ్మ ఎల్లమ్మలు చేసుకోరా? మరి బీజేపీ వచ్చి నేర్పినాకనే మనకు తెలిసింది, అది వరకు తెలియదా మనకు? అంటే వాళ్ళ మాటలు ఎట్లున్నాయంట లంగ మాటలు. ఇక వాళ్ళు వచ్చి వాళ్ళే దేవుని కాపాడుతున్నంత కథ. దయచేసి నేను దండం పెట్టి చెప్పేది ఒకటే, మీకు ఆలోచించుని. ఎప్పుడన్నా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నాకు ఇప్పుడు 15 ఏళ్ల నుంచి మీరు గెలిపిస్తారు, 5 సార్లు గెలిపించారు. ఏం చేసినావా, నీకు మళ్ళీ ఎందుకు ఓటేయాలి అంటే నేను చెప్తా, రాను రమ్మా నేను చూపెడతా. ఇక కలెక్టరేట్ నేను తెచ్చిన, ఎస్పీ ఆఫీస్ కట్టించిన, రోడ్లు మంచిగా చేసిన, మోరీలు మంచిగా చేసే ప్రయత్నం చేస్తున్నా, మంచిళ్ళ సౌలత్ మంచిగా చేసిన, గోదావరి నీళ్లు తెచ్చిన, మన పులగాళ్ళ కోసం మెడికల్ కాలేజ్ తెచ్చిన, నర్సింగ్ కాలేజ్ తెచ్చిన, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిన, అపారెల్ పార్కు కట్టిన, బతుకమ్మ చీరల ఆర్డర్లు తెప్పించిన, 3,000 కోట్ల రూపాయల పనిచేసిన, కేసీఆర్ గారికి బతిమలాడి బీడీ కార్మికుల పెన్షన్లు. నేను ఎప్పుడు చెప్తుంటా, దానికి అనుగుణంగానే నేను కొంత పని చేసిన. ఇవాళ మీరు ఎందుకు ఓటేయాలి నీకు అని ఎవరైనా అడిగితే, సిరిసిల్ల పట్టణంలో కానీ సిరిసిల్ల నియోజకవర్గంలో కానీ నేను మీకు చూపెట్టగలుగుతా, ఏమేమి పని చేసినా అని చెప్పగలుగుతా. సిరిసిల్లను జిల్లా చేసుకున్నాం, రోడ్లు మంచిగా చేసుకున్నాం, ఇంకా చేసుకునేది ఉండే కానీ దాదాపుగా 70-80% చేసుకున్నాం. అదేవిధంగా సిరిసిల్లను
జిల్లా చేసుకున్న తర్వాత ఇక్కడికే మీరు కరీంనగర్ పోయే అవస్థ లేకుండా ఇక్కడనే కలెక్టర్ను తెచ్చుకున్నాం, ఇక్కడనే ఎస్పీని తెచ్చుకున్నాం. జిల్లా అధికారులందరి కోసం మీ సౌలత్ కోసం చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. దాంతోపాటు ముఖ్యంగా సిరిసిల్లలో ఉండే నేతన్నల కోసం, నేత కార్మికుల కోసం కేసీఆర్ గారిని ఒప్పించుకొని ఆయన ఆశీర్వాదంతో మొత్తం ఏదైనా కావచ్చు ఒక కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి హిందువులైతే బతుకమ్మ గవర్నమెంట్ హాస్పిటల్లో పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చుకున్నాం. ఆ కిట్లో కూడా ఒక చీర పెట్టి ఒకటి ఆ ఆడకూతురికి గౌరవం ఇచ్చినట్టు అయింది, ఒక కానుక ఇచ్చినట్టు అయింది. రెండోది సిరిసిల్లలో ఉండే నేతన్నకు బతుకు తెరువు ఇచ్చినట్టు అయింది. ఇదివరకు 7-8 వేలు సంపాదించే నేతన్న కేసీఆర్ వచ్చినాక 15,000 20,000 రూపాయలు సంపాదించుకునే ఒక అవకాశం, సంవత్సరానికి 8-9 నెలలు పని దొరికే ఒక అవకాశం మన ప్రభుత్వం వచ్చినాక ఉండే. సరిగ్గా 4.5 నెలల కిందట మీరేమో నన్ను ఆశీర్వదించారు, సిరిసిల్ల మళ్ళీ 5వ సారి గెలిపించింది. కానీ పక్క నియోజకవర్గమైన వేములవాడ కానీ యువతల పక్కన ఉండే మరి మానకొండూరు కానీ ఈ నియోజకవర్గాలలో అక్కడి ప్రజలు మరి కాంగ్రెస్ ఏదైతే మాటలు చెప్పిందో, అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో దానికి మోసపోయింది. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, నెలకు 2,500 వేస్తామన్నారు, ముసలోళ్ళు అయితే నెలకు 4,000 ఇస్తా అన్నారు. కేసీఆర్ ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తున్నారు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. రైతులకు రుణమాఫీ అన్నాడు, 2 లక్షల వరకు రుణం కట్టేస్తా, వెంటనే ఎంబడే కడతా, రాగానే డిసెంబర్ 9 నాడు సంతకమే పెడతా, అయిపోయి అన్నాడు. సిలిండర్ అన్నాడు, కరెంట్ అన్నాడు, ఒకటి కాదుగా మొత్తం మోసేతికి బెల్లం పెట్టిండు. మొత్తానికైతే ఓట్లు వేయించుకున్నాడు. రోజులైనాక 100 రోజులలో అన్ని అమలు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి నిన్నగాక మన సిరిసిల్లకు వచ్చి ఏం చేసిండయా అంటే చిల్లర మాటలు, ఉద్దెర పనులు. 150 రోజులలో కొత్త ఒక్క పథకం లేదు. ఒకటి చాలు చేసిండు, ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సుల కథ ఏంది, మీరందరూ కొట్లాడుకునే పరిస్థితి తెచ్చిండు. ఆ సీట్ల కోసం ఆడవాళ్ళందరూ తనుకునుడు, టికెట్లు కొనుక్కున్న మొగలు తిట్టుకునుడు. ఇది తప్ప ఏం సుఖం లేదు. ఎందుకంటే 40 మంది ఎక్కే బస్సులో 90 మంది ఎక్కాలి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అవస్థలు పడాలి, సీటు దొరకది, గుద్దుకునుడు, తన్నుకునుడు. ఎన్నడూ జీవితంలో చూస్తామని కొన్ని దృశ్యాలు చూపెడతాను. ఇంకో దిక్కు ఆటో అన్నలు, ఆటో కార్మికులు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, బాధాకరం అనిపించేది ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయగలిగితే ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలి, 4 మంచి మాటలు చెప్పాలి. ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి? సిరిసిల్లకు వస్తాడు, కేసీఆర్ని తిడతాడు. జగిత్యాల పోతాడు, కేసీఆర్ని తిడతాడు. కరీంనగర్ పోతాడు, అక్కడ బూతులే మాట్లాడతాడు. పనికొచ్చి ఒక్క పని చేస్తాడా? మీదికెళ్ళి ఇంకా నరుకుతాడు. 6 గ్యారంటీలల్లా నేను 5 అమలు చేసిన పోండ్రి అంటుండు. 5 అమలు అయినాయా? కులం బంగారం వచ్చిందా? అయింది. సీక్రెట్గా పంపిండ ఏమన్నా? మొన్న 1,50,000 పెళ్లిళ్ళైనాయి తెలంగాణలో. మార్చి ఏప్రిల్లో ముహూర్తాలు బాగుంటాయి, ఎండాకాలంలో 1,50,000 పెళ్లిళ్ళైనాయి. ఒక్కళ్ళకన్నా వచ్చిందా తులం బంగారం? మరి బంగారం షాపులు దొరుకుతలేవా? ఇది బంగారం షాపులు దొరుకుతలేవా? లేకపోతే ముఖ్యమంత్రికి బంగారం షాపులు ఉద్ధరిస్తలేరా? ఎందుకు ఇస్తలేడు? మరి 1,50,000 తులాల బంగారం బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. నెలకు 2,500 ఇస్తా అన్నాడు. మహిళలకు వచ్చినాయా? వచ్చినాయండి. సీక్రెట్గా పడ్డాయా? మీరేమో రాలేదంటారు. రాహుల్ గాంధీ వచ్చిండు నేను ఆదిలాబాద్. రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నాడు, వచ్చినాయి 2,500 ఎత్తనే ఉన్నాం అంటుంది. మరి లేదు, మీరు పక్కా అవద్దని చెప్తున్నారు. నాకు నన్ను పిచ్చని చేసుడు తప్ప ఇదేం లేదు. రాలేదా? నిజంగా రాని మాట వాస్తవమే అయితే మరి ఇట్లా అబద్ధాలు చెప్పేటోళ్ళని విడిచిపెట్టచ్చా? ఇంత అన్యాయంగా మాట్లాడచ్చా? 2,500 వేయకుండానే వేసినా అని చెప్పచ్చా? ఇంత అన్యాయం. ముసలోళ్ళకి 4,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అయ్యిందా? ఆడపిల్లలకు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, 100 రోజులలో ఇచ్చిండా? మరి ఏమిచ్చిండ నోట్లు వేయాలి కాంగ్రెస్ పార్టీకి? ఏమిచ్చిండ వేయాలో నేను చెప్తా. తంగలపల్లి వాగు కింద, తంగలపల్లి బ్రిడ్జ్ కింద కేసీఆర్ ఉన్న రోజులు మంచిగా నీళ్లు ఉండేనా లేకుండానా? ఇవాళ ఉన్నాయా? గందుకు వేయాలి మీరు కాంగ్రెస్ ఓటు. ఎందుకు? ఉన్న నీళ్ళు ఎత్తుకపోయినందుకు, మొత్తం కరువు తెచ్చినందుకు, మళ్ళా కరెంటు కోతలు తెచ్చినందుకు, మనని సావగొడుతున్నందుకు మళ్ళా నట ఓట్లు వేయన్నట సిగ్గు లేకుండా. 100 రోజుల పరిపాలనకు ఇది అర్థం, ఇదే మీరు మాకు ఇచ్చే తీర్పు అన్నాడు. మరి మాడు వలగగొట్టేటట్టు తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది. దయచేసి మీది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక మాట నేను అడుగుతా, నిజాయితీగా చెప్పండి. నా కోసం చెప్పకురి, మెహర్బానీ కోసం అసలే చెప్పకురి, ఇష్టం ఉంటేనే చెప్పండి. నిజంగా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు ఒకసారి శైలావట్టు. నిజంగా నేనేం బలవంత పెట్టావు, నేను ఎవరైనా అడగా. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు శైలావట్టు అంతే. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు 10 ఏళ్ల కిందట. మనకు భారతదేశంలో మనకు డీజిల్ పెట్రోల్ మన కాడ దొరకదు. బయటికి వెళ్ళి ముడి చమురు తెచ్చుకోవాలి, తెచ్చుకొని దాన్ని శుద్ధి చేసి
అందులోకెళ్ళే పెట్రోల్ డీజిల్ మనం అమ్ముకుంటాం. ఈ ముడి చమురు అనేది బయట గల్ఫ్ దేశాలలో, అమెరికా, దక్షిణ అమెరికా దేశాలలో దొరుకుతుంది. అది డ్రమ్ముల లెక్కన కొనుక్కుంటాం, మనం బ్యారెల్ చొప్పున కొనుక్కుంటాం. ప్రధానమంత్రి మోడీ 2014లో ఎక్కినాడు ఒక ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ డ్రమ్ము ధర $100. ఇవాళ దాని ధర $84. $100కి వెళ్ళి $16 తగ్గింది, $84 అయింది. $16 తగ్గితే, ముడి చమురు తగ్గితే పెట్రోల్ డీజిల్ తగ్గన్నా పెరగన్నా? తగ్గాలి. మరి తగ్గిందా పెరిగిందా? 60 రూపాయల పెట్రోలు ఇవాళ మరి 60 రూపాయల డీజిల్ 105 అయింది. 74 రూపాయల పెట్రోలు 110 రూపాయలు అయింది. రాష్ట్ర పన్నులు పెరగలే, దేశమంతా పెరిగినాయి పెట్రోల్ డీజిల్ రేట్లు. ఏమైంది దానివల్ల? ఒకటి జరిగింది. ఆడ ముడి చమురు ధర తగ్గినా ఇక్కడ మోడీ గారు ప్రత్యేకంగా ట్యాక్సులు వేసిండు. ఏం ట్యాక్సు? సెస్సు. ఏం సెస్ అంటే ఆయన ఏమంటాడు, జాతీయ రహదారులు కడతందుకు నేను ప్రత్యేకంగా పన్నులు వేస్తున్నా అని చెప్పి 10 ఏళ్లలో 30 లక్షల కోట్లు వసూలు చేసిండు దేశ ప్రజల మీద. ఏమైంది దానివల్ల? ఇప్పుడు డీజిల్ ధర పెరిగింది అనుకో, పన్నులు పెంచడం వల్ల ఈడికెళ్ళి హైదరాబాద్ పోవాలంటే బస్ కిరాయి పెరుగుతుందా తగ్గుతుందా? పెరిగింది. అట్లాగే కూరగాయలు రావాలి, పాలు రావాలి, పండ్లు రావాలి, చింతపండు రావాలి, అన్నిటి రవాణా ఖర్చులు పెడతాయిగా, సరుకు రవాణా ఖర్చులు. అట్లా పెరుగుట్లోనే ఇవాళ అన్ని పిరమైనవి. అందుకే ఇవాళ ఆడబిడ్డలు మీకు నేను విజ్ఞప్తి చేసేది, ఆయన మనకు ప్రియమైన ప్రధానమంత్రి కాదు, ఆయన మనకు పిరమైన ప్రధానమంత్రి. అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి మోడీ. గుడి అని చెప్పి లేకపోతే జై శ్రీరామ్ అని చెప్పి ఆయనతో ఆగమై ఓటేస్తే 400 సిలిండర్ 1200 అయింది. ఈసారి మీరు మళ్ళా గుద్దితే దాన్ని 3000 రూపాయలు చేసినా చెప్తాడు. ఈ మధ్యన బీజేపీ వాళ్ళు ఒక మాట అంటారు, మీరు ఇంటూరో లేదో కానీ, అబ్కి బార్ 400 పార్ అంటారు. అంటే 400 దాటిస్తారట. ఏం దాటిస్తారు? ఎవరికైనా 400? 100 రూపాయలు ఉన్న పెట్రోల్ 400 దాటిస్తారు ఈసారి పక్కా. అందుకే దయచేసి నేను మీకు దండం పెట్టి చెప్పేది, మనకు పనికెచ్చేటోళ్ళకు ఓటేయాలి తప్ప అక్కెర గ్రామంలో ఓటేయద్దు. సిరిసిల్లలో ఉండే నేత కార్మికులకు రూపాయి పని చేయలే నరేంద్ర మోడీ కానీ బండి సంజయ్ కానీ. సిరిసిల్లలో ఉండే ఏ వర్గానికి ఒక కాలేజ్ ఇయ్యలే, ఒక బడి ఇయ్యలే, ఒక రోడ్డు కూడా వేయించలే నరేంద్ర మోడీ కానీ బండి సంజయ్ కానీ. గసంటోళ్లకు అక్కర గ్రాండ్ చుట్టాల సొంటోళ్లకు మనం ఓట్లేసి మనం సాధించేది ఏంది? దయచేసి అందుకే మీ అందరినీ నేను కోరేది ఒకటే. ఇప్పుడు మీరే, నేను అడగని కూడా అడగలే, బలవంతం కూడా పెట్టలే, మీరే చెయ్యెత్తిరు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా అంటే మీరే చెయ్యెత్తిరు, అవును అని చెప్పిండ్రు. మరి మళ్ళా కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి రావాలి అంటే మీ ఓటు దయచేసి 13 తారీఖు నాడు మన వినోదన్న కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి. నేను ఎట్లాగా ఉంటా, నేను ఎక్కడ పోను, మీకోసం ఇక్కడనే ఉంటా, కొట్లాడతా గట్టిగా. ఈ ప్రభుత్వాన్ని నిలదీసి వాళ్ళు ఇచ్చిన 420 హామీలు, 420 హామీలు ఏవైతున్నాయో అమలయ్యేదాకా ఇడిచిపెట్టేది లేదు. వాళ్ళు తులం బంగారం అన్నారు, 2500 అన్నారు, 4000 అన్నారు, రుణమాఫీ అన్నారు, ఇంకా చాలా చెప్పిండ్రు. అది ఏది కూడా నేను ఇడిచిపెట్టా, ఎంబడబడతా. నాకు ఒక జోడీదారు దొరికింది అనుకో, ఎంపీ. ఇద్దరం కలిసి ఇక అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇద్దరిని బ్రహ్మాండంగా ఒత్తిడి చేసి పేద ప్రజలకు, సిరిసిల్ల పట్టణ ప్రజలకు కావలసిన పనులు చేసే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు సహకరించి 13 మే నాడు మనది ఏ గుర్తు? సగం ఉన్నారు. ఏం సంగతి? మీరు టీఆర్ఎస్లోనే, మీరు కాదు నేను అడిగేది. ఒక్కసారి మనది ఏ గుర్తు చెప్పురమ్మా. కారేనా? పక్కానా? అటు ఇటు చూడకుర్రి. మళ్ళీ వాళ్ళొకరు వీళ్ళొకరు వచ్చి అక్షంతలు తల్లి ఆయనతో మ్యాజిక్లు చేస్తే ఆగం కాకుర్రి. ఎందుకంటే ముందే డేంజర్. దేవుడు అని సెంటిమెంట్ పెట్టే వరకు మన వాళ్ళు ఆగం అవుతారు. మీరేం ఆగం కాకుర్రి. బీజేపీ పార్టీ ఓడిపోయినాక కూడా దేవుడు మంచిగానే ఉంటాడు, ఎమ్లాడ రాజన్న మంచిగానే ఉంటాడు, కొండగట్ట అంజన్న మంచిగానే ఉంటాడు, తిరుపతి వెంకన్న మంచిగానే ఉంటాడు, అయోధ్యలో శ్రీరాముడు కూడా జోరుదారు ఉంటాడు. ఏం కాదు, బరాబర్ బండి సంజయ్ గారిని ఓడగొట్టి ఇంటికి పంపుదాం. మన వినోదన్నను కారు గుర్తు మీద ఓటేసి గెలిపించుకుందాం. మన సిరిసిల్లకు మళ్ళీ మంచి రోజులు తెచ్చుకుందాం. నేతన్నలకు బతుకు తెరువు కోసం మళ్ళీ నా ప్రయత్నం నేను బలంగా చేస్తా. 6 నెలల్లో మళ్ళీ తిరిగి మీరు ఎంపీలుగా గెలిపిస్తే కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుంది. ఆ రోజు రావాలని మీతో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎండ అవుతుంది, మళ్ళీ మీరు ఇంటికి పోవాలని నాకు ఎరికే. అందుకే ఇంతకంటే ఎక్కువ మీ ఓపికకు పరీక్ష పెట్టకుండా మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు.